కిమ్స్ కొండాపూర్ హాస్పిటల్స్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ అండ్ ట్రామా సర్జన్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ అరుణ్ రెడ్డి ఒంటెల గారిని అడిగి. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. హలో అండి, షోల్డర్కి సంబంధించి ఫ్రోజన్ షోల్డర్ అనే సమస్య ఒకటి ఎక్కువ వింటామండి, అండ్ డిస్లోకేట్ అవ్వడం కూడా ఎక్కువగా వింటుంటాం. ఏంటి ఈ రెండు సమస్యలు? బేసికల్గా అండి, మనకు ఈ షోల్డర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ తెలుసుకునే ముందు బేసిక్ షోల్డర్ చూసినట్టయితే మనకు షోల్డర్లో 3 ఎముకలతోటి తయారవుతూ ఉంటుంది. ఒకటి వెనకాల వైపు ఉండేదాన్ని షోల్డర్ బ్లేడ్ అంటాము, ముందు వైపు కాలర్ బోన్, అలాగే షోల్డర్లో హ్యూమరస్ బోన్ అనేది బాల్ ఏదైతే ఉంటుందో ఈ 3 ఎముకల్ని కలిపి మనకు ఈ జాయింట్ అనేది తయారవుతూ ఉంటుంది. అయితే ఈ షోల్డర్ జాయింట్ మన శరీరంలోనే అత్యధికంగా మొబైల్ పార్ట్, అంటే అన్నిటికన్నీ కీళ్ళల్లో మించి షోల్డర్ జాయింట్లో ఎక్కువ మూమెంట్స్ అనేవి చూస్తూ ఉంటాం. అయితే ఈ షోల్డర్ జాయింట్లో మనకు ఇన్హెరెంట్లీ అన్స్టేబుల్ ఉంటుంది. అన్స్టేబుల్ అంటే కొంచెం డిస్లోకేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో వీటిలలో ఏంటంటే మనకు ఏదైనా స్పోర్ట్ ఆడినప్పుడు కానివ్వండి, ఏదైనా ట్రామా అదే ఇంజరీస్ అయినప్పుడు కానివ్వండి, మనకి డిస్లొకేషన్ అనే ఛాన్సెస్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. మనకి డిస్లొకేషన్ అయినప్పుడు ఏమవుతుంది, మనకు ఈ కప్పులోంచి ఈ బాల్ అనేది బయటికి జారిపోతూ ఉంటుంది. ఈ జారిపోయినప్పుడు మనకు ఈ షోల్డర్ని అస్సలు కదపలేకపోవడం, అదేవిధంగా విపరీతంగా నొప్పి రావడం, మన షోల్డర్ డిస్లొకేషన్ను బట్టి లోపల మనకు ఈ షోల్డర్ పొజిషన్ అనేది ఒక పొజిషన్లో లాక్ అవ్వడం, ఇవన్నీ యూజువల్గా చూస్తూ ఉంటాం. అదే మనకు ఫ్రోజన్ షోల్డర్ అయినట్టుగా అయితే, ఫ్రోజన్ షోల్డర్ అన్నప్పుడు ఏమవుతుంది, మనకి షోల్డర్ జాయింట్కి స్టెబిలిటీ ఇవ్వడానికి మనకు షోల్డర్ చుట్టూ కూడా క్యాప్సుల్ అనే ఒక పొర ఉంటుంది. ఈ క్యాప్సుల్లో ఇన్ఫ్లమేషన్ వచ్చేసి క్యాప్సుల్ అంతా టైట్ అయిపోయేసరికి మనకు షోల్డర్లో మూమెంట్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతూ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది, మనకు నొప్పి విపరీతంగా రావడం, మనకు షోల్డర్ని సరిపడా కదపలేకపోవడం, రోజువారీ చేసుకునే పనులు ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ కూడా యూజువల్గా చూస్తూ ఉంటాం. ఇది దీనికి దానికి మధ్యలో డిఫరెన్స్. ఫ్రోజన్ షోల్డర్కిను డయాబెటీస్కి బాగా సంబంధం ఉంటుంది అంటారా? డయాబెటీస్కి ఫ్రోజన్ షోల్డర్కి డైరెక్ట్ రిలేషన్ ఉండదు. కాకపోతే ఇన్సిడెన్స్ అంటే మనకు డయాబెటిక్స్లో ఈ ఫ్రోజన్ షోల్డర్ అనే ఇబ్బందిని కొంచెం ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం. అదేవిధంగా థైరాయిడ్ ఇబ్బందులు ఉన్న వాళ్ళకి, లేకపోతే దెబ్బలు తగిలిన వాళ్ళకి, పెరాలసిస్, స్ట్రోక్లు వచ్చిన వాళ్ళకి, ఇటువంటి వాళ్ళలో ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది సాధారణంగా చూస్తాం.